లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఉన్నప్పుడు గరుత్మంతుని మీద సంచరిస్తూ ఉంటుంది. అయితే లక్ష్మీదేవి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఒక గుడ్లగూబ మీద సంచరిస్తూ వెళుతూ ఉంటుంది. ప్రత్యేకంగా చీకటి ప్రదేశాలకు రాత్రి సమయాల్లో సంచరిస్తూ ఉంటుంది. మరి గుడ్లగూబ అంత మంచిది కాదు అని అంటూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు లక్ష్మీదేవి గుడ్లగూబను ఎందుకు వాహనంగా కలిగి ఉంది? ఇందులో మనకిచ్చే సందేశం, గుడ్లగూబను దివాంగతురాలు అని పిలుస్తారు. అంటే గుడ్లగూబకు పొగలు కళ్ళు కనిపించవు, రాత్రిపూట మాత్రమే కళ్ళు కనిపిస్తాయి. అంటే నీకు జీవితంలో కష్టాలు అనేటువంటివి చీకటిలాగా వచ్చినప్పుడు ఆ కష్టాలు అనే చీకటిలో కూడా నీవు ప్రయాణం చేయాలి. అలా చేస్తే నీకు ధన సమృద్ధి కలుగుతుంది అని మనకు లక్ష్మీదేవి సందేశం ఇస్తుంది. ఏ విధంగానైతే గుడ్లగూబ చీకటిలో వెళుతూ చీకట్లో ఏ విధంగా అయితే గుడ్లగూబ చీకట్లో వెళ్తుందో అలాగే నీవు కూడా కష్టాలు అనే చీకటిలో ప్రయాణం చేసి చివరిగా వెలుగును చేరుకోవాలి అని అందులో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే గుడ్లగూబ అంటే ఒక రకమైనటువంటి స్వార్థానికి సంకేతం, దుర్మార్గానికి, క్రూరత్వానికి సంకేతం. మరి అలాంటప్పుడు గుడ్లగూబను లక్ష్మీదేవి ఎందుకు వాహనంగా కలిగి ఉంది అంటే, సంపద వచ్చినప్పుడు మనిషి ఎలా అయిపోతాడంటే ఒక రకమైనటువంటి క్రూరత్వం వస్తుంది, అధికారం, పొగరు అన్నీ వస్తాయి. సంపద వచ్చినప్పుడైనా సరే ఎలాంటి అధికారం, పొగరు, క్రూరత్వం నువ్వు కలిగి ఉండద్దు. అలా కలిగి ఉంటే నీకు అనర్థాలు జరుగుతాయి అని చెప్పడానికి సంకేతకంగా లక్ష్మీదేవి గుడ్లగూబ మీద సంచరిస్తూ వస్తూ ఉంటుంది. అలాగే గుడ్లగూబకు ఇంకొక ప్రత్యేకమైన లక్షణం కూడా ఉంది. తోటి జంతువులన్నీ నిద్రపోతూ ఉంటే అది ఆహారానికి రాత్రి సమయంలో వెళ్తూ ఉంటుంది. అంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయినప్పటికీ నీవు మాత్రం గుడ్లగూబలాగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. పక్క వాళ్ళ జీవితంలో ముందడుగు వేయడంలో ఆలస్యం చేస్తున్నా నీవు మాత్రం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. పక్క వాళ్ళ జీవితంలో ముందడుగు వేయడంలో ఆలస్యం చేస్తున్నా నీవు మాత్రం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సంకేతకంగా గుడ్లగూబ మీద లక్ష్మీదేవి సంచరిస్తుంది. అంతేకాకుండా ఈ గుడ్లగూబ తాను చీకటిలో సంచరించడమే కాదు, లక్ష్మీదేవిని కూడా చీకటి ప్రదేశాలకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. లక్ష్మీదేవిని చీకటి ప్రదేశాలకు తీసుకువెళ్తుంది అంటే దాని అర్థం గొప్ప గొప్ప మహాత్ములైనా సరే ముందు పరాజయాలు ఎదురవుతాయి. పరాజయాల్లో మొక్కవని ధైర్యంతో ముందడుగు వేస్తే చివరిగా జయం అనేటువంటి వెలుగు కలుగుతుంది. ఆ సందేశాన్ని చెప్పడానికి లక్ష్మీదేవి అంతటి శక్తి స్వరూపిణి కూడా చీకట్లో గుడ్లగూబ మీద సంచరిస్తుంది. అంటే ఎంత గొప్పవారికైనా పరాజయాలు తప్పవు. పరాజయాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి అనే సందేశాన్ని లక్ష్మీదేవి గుడ్లగూబ మీద సంచరించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఓం శ్రీమాత.